మంగ్లీ గారు చెప్తా ఉన్నారు మాకు సంబంధమే లేదండి, రమావత్ మధు మాకు తెలియదు, జస్ట్ పరిచయం అంతే, జస్ట్ ఏందో తెలుసు అంతే. ఆయన ఒకసారి వచ్చిండు, ఇన్విటేషన్ ఇచ్చిండు, మాదేదో ఆఫీస్ ఓపెనింగ్ ఉందండి అంటే నేను రానని చెప్పిన, ఆ తర్వాత ఆయనతో నాకు సంబంధమే లేదు అని చెప్పి మంగ్లీ గారు చెప్పినారు. తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు మంగ్లీ గారు. మరి ఈ ఫోటో ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి మంగ్లీ గారు చెప్పండి? ఈ ఫోటో ఎట్లా వచ్చింది బయటికి? ఈ ఫోటో ఎవరు మళ్ళీ బయట పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ సంపత్ నాయక్ బయట పెట్టింది ఇదంతా. సంపత్ నాయక్ ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో సంపత్ నాయక్ భయంకరమైన వాస్తవాలు నిజాలను బయట పెట్టే కార్యక్రమం చేసిండు. సో సంపత్ నాయక్కి బాధితుల తరపున పోరాటం చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సంపత్ నాయక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మంగ్లీ వాళ్ళ ఊరు పక్కన ఈ రమావత్ మధుకు సంబంధించిన ఊరుకు పోయిండు. రమావత్ మధు ఊర్లో ఎంతమంది బాధితులు సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది సంపత్ నాయక్ చూపించిండు. కాబట్టి ఆయనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇవన్నీ ఫోటోలు సంపత్ నాయక్, ప్రత్యూష వీళ్ళే బయట పెట్టినారు, వీళ్ళే మొత్తం తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. సో మరి క్లియర్గా చూస్తారు కదా ఈ ఫోటో, మాకేం సంబంధమే లేదండి రమావత్ మధుతోనని చెప్పినటువంటి మంగ్లీ గారు రమావత్ మధుతో ఫోటో ఎట్లా దిగింది, ఏ విధంగా దిగింది, దిగడానికి గల కారణం ఏంటి చెప్పాలి కదా, సమాజానికి కూడా తెలవాలి కదా. ఈ ఫోటో మాత్రమే కాదు, ఒక భయంకరమైన నిజం. ఇప్పుడు మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తిని చూసిరు కదా, ఇగో వెనకాల ఇక్కడ రమావత్ మధు సింగర్ మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వీడిని చూసిరు కదా, వీడు ఎవరు తెలుసా? మీకు చూపిస్తా చూడు. ఒక వీడియో ఉంటుంది, ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ వీడియోలో ఎవరు ఉన్నారు? డబ్బు కట్టలు లెక్క పెడుతున్నారు. మంగ్లీ దగ్గర ఇంత డబ్బా, నోట్ల కట్టలు లెక్కిస్తున్నా. మంగ్లీ తమ్ముడు శివ అని అన్నారు, శివ కాదు, మంగ్లీ తమ్ముడు కాదేనా, మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి యోగిడే. మంగ్లీ వెనకాల ఫోటో దిగినటువంటి వ్యక్తి, ఆ ఫోటోలో వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వీడే, డబ్బు కట్టలు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి. మరి ఈ మనిషితోటి మంగ్లీకి ఏం సంబంధం? అసలు మైక్రో ఫైనాన్స్తో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి సింగర్ మంగ్లీ, ఈ డబ్బు కట్టలు లెక్క పెడుతున్నటువంటి ఈ వ్యక్తి, మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి సేమ్ కదా, ఒకసారి చూడండి. యాజ్ టీస్ లేరా, లేకపోతే మేమేమైనా క్రియేట్ చేసామంటారా? ఇద్దరు సేమ్ కదా, మరి ఎట్లా ఉన్నారు? మరి మంగ్లీ గారికి ఏం సంబంధం లేదని చెప్పడం ఎందుకు? మళ్ళీ వాళ్ళ బ్రదర్తో ప్రెస్ మీట్ పెట్టేయడం ఎందుకు? లీగల్ యాక్షన్ తీసుకుంటా మా మీద వీడియోలు చేస్తా అని చెప్పడం ఎందుకు? అంటే ఎవరిని మభ్య పెడదామని, అంటే తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తారా? బాధితులు ఉన్నారండి, వందలాది మంది బాధితులు, ఒక్కొక్కరు 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములన్నీ అమ్ముకొని గింత పెద్ద దందా వేసుకుంటా ఈరోజు మంగ్లీ గారు మాకు ఏం తెలియదండి, సింగర్ మంగ్లీ చెప్తున్న మాట.